నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు బొబ్బిలి నియోజకవర్గం నుండి భారీ జన సమీకరణ చేపట్టాలని స్పెషల్ అబ్జర్వర్ పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పిలుపునిచ్చారు. బొబ్బిలి కోటలో బూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే తెంటూ లక్ష్మణాయుడుతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే లక్ష్యంతో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలవనుందని అన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో ఐటీ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సమిష్టి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. స్థాపన చేయటం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరగటం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడితో హార్టికల్చర్ వ్యవస్థని 1,00,000 ఎకరాల్లో సాగు చేయబోతున్నారు రాబోయే 5-7 సంవత్సరాల్లో. అది కూడా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ డెవలప్ కాబోతుంది. ఇక మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో ఏరోస్పేస్ సిటీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ హబ్, అదేవిధంగా నెల్లూరు శ్రీ సిటీ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో బయోగ్యాస్ రిలయన్స్ వారి ద్వారా, వీటన్నిటితో పాటు మరి కృష్ణా జిల్లా మాది వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మాకు నాగాయలంకలో రాకెట్ రీసెర్చ్ సెంటర్, రాకెట్ లాంచింగ్ సెంటర్, మరి శరవేగంగా పోర్టు పనులు, గ్రీన్ ఫీల్డ్ హైవే, కాకినాడలో ఇటీవల మేము చూసాం ఎలక్ట్రోలైట్ ప్రాసెస్ ద్వారా సోలార్ రెన్యూబుల్ ఎనర్జీస్ని కూడా వాటిని మార్చుకొని ఈ ప్రాసెస్ ద్వారా జర్మనీ లేదా ఇతర విదేశాలకి గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ఉత్పత్తి చేసే వ్యవస్థ కొన్ని కోట్ల పెట్టుబడితో కాకినాడలో శంకుస్థాపన. నియోజకవర్గం అంటేనే ఎంతో పేరు ప్రఖ్యాతలు, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న నియోజకవర్గం, చరిత్రకారులు చరిత్ర సృష్టించిన నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గానికి అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నేను స్పెషల్ అబ్జర్వర్గా రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి బేబీ నాయన్ గారితో ఇప్పటికే మాట్లాడటం, ఆయన కూడా ఇందాక చెప్పినట్టుగా ముందుగానే ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్గా విజయవాడలో ఆ కార్యక్రమంలో పాల్గొనటం, మరి రేపు ఆయన అందుబాటులోకి వస్తున్నారు. తద్వారా మీ అందరికీ తెలిసిన విషయమే, రాబోయే రోజుల్లో స్కూల్లో పిల్లలు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని ఎలా అయితే నేర్చుకుంటారో కానీ రాబోయే రోజుల్లో ఇక నుంచి ఏ ఫర్ యాపిల్ అనరు, ఏ ఫర్ ఎయిర్పోర్ట్, బి ఫర్ భోగాపురం, సి ఫర్ చంద్రబాబు గారు, ఈ రకంగా మాట్లాడుకునే పరిస్థితి రాబోతుంది. ఎయిర్పోర్ట్, భోగాపురం, కారకుడు, కర్త, కర్మ, క్రియ చంద్రబాబు గారు అని చెప్పుకునే పరిస్థితి. ఎందుకనంటే మీరందరూ కూడా గమనించండి, ఈ 24 నెలల కూటమి సుపరిపాలనలో అత్యద్భుతంగా అన్ని విభాగాల వారిని కలుపుకెళ్తూ అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. లెవెల్ కనెక్టివిటీ ద్వారా 12 దేశాలకి మనం ఎలా అయితే ఫోన్లో జీమెయిల్, గూగుల్ లేకపోతే ఇతర ఏది బ్రౌజ్ చేస్తున్నామో దీని కనెక్టివిటీ, దీని డేటా సెంటర్ మన విశాఖ వేదిక ఇటీవల శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, ఇతర రిలయన్స్ పెద్ద కంపెనీలు కానీ ప్రధానమంత్రి గారే వచ్చి ఇక్కడ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 1,00,000 కోట్ల పెట్టుబడితో స్టార్ట్ చేయటం, ఆర్సిలరీ మెటల్, నిపాన్ స్టీల్స్ వ్యవస్థ అనకాపల్లిలో, వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా 189 పరిశ్రమల్ని ఆకర్షించే విధంగా ఉత్తరాంధ్ర ముందడుగు వేసింది ఈ 24 నెలల్లో. దానికి గేట్వేగానే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండబోయే నుంచి కూడా మరి శ్రీ శేషగిరిరావు గారు, ఆయన కూడా ఏఎంసీ చైర్మన్ భీముడోలు, ఆయన కూడా ఉన్నారు. మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించి ఈరోజు నాకు ఆతిథ్యం ఇచ్చిన శ్రీ లక్ష్మీనాయుడు గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏ ఫర్ యాపిల్ అని పిల్లలు చదువుతున్నట్టుగా రాబోయే రోజుల్లో ఏ ఫర్ ఎయిర్పోర్ట్, బి ఫర్ భోగాపురం, సి ఫర్ సిబిఎన్ చంద్రబాబు గారు అని చెప్పుకునే విధంగా రెట్టింపుగా ప్రతిబింబించే దిశగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. లక్షల్లో మొదలయ్యే కమ్యూటర్స్ అంటే ట్రావెలర్స్ రాబోయే రోజుల్లో కోట్ల మంది విమానాలు, దాదాపుగా 26 విమానాలు ఒకేసారి పార్క్ చేసుకునే విధంగా ప్రతిరోజు కొన్ని వందల విమానాలు దిగి మళ్ళీ టేకాఫ్ అయ్యే విధంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ శ్రీకారం చుట్టలేదు.
కానీ అరుస్తూనే ఉంటుంది. సేమ్ ఈరోజు ప్రతిపక్ష పార్టీ చేసేది అదే. 5 సంవత్సరాలు వాళ్ళు ఏడవలేక 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి, ఇన్ని పెట్టుబడులు, ఇన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మరి ముఖ్యంగా మళ్ళీ రెండో జాబ్ క్యాలెండర్ మళ్ళీ రెండోసారి రిలీజ్ చేసి ఎప్పుడు చేయబోతున్నాం కూడా చక్కగా చెప్పి ఫెయిల్ అయిన వాళ్ళు, అందుకోలేని వాళ్ళు, దీని అర్హత సాధించిన వాళ్ళు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఇంకా బాగా చదవండి, ఇంకా ఎన్నో అవకాశాలు ఇస్తా అని ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు చెప్పి నిజంగా నిబద్ధత, నిజాయితీ, పనిచేయాలనే తత్వం, ఒక సంకల్పం, ధ్యేయం, ఆశయం ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ చంద్రబాబు గారు. ఆ రకంగా కష్టపడుతుంటే 5 ఏళ్ళు మీరు చేయకపోగా 2 సంవత్సరాలు ఇంత అద్భుతం, ఇన్ని అభివృద్ధి చూసిన తర్వాత చూసి ఓర్వలేక ఏదో ఒక టాపిక్, ఆ రోజు మెడికల్ కాలేజీలు అన్నారు, ఈరోజు డిఎస్సి అంటారు, లేదా ఇంకేదో అంటారు. ఏది కూడా పసలేని నస తప్ప, పనికిరాని ఆరోపణలు తప్ప ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. డిఎస్సి రాని అర్హులంతా ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఉద్యోగం సాధించాలనే దిశగా డిఎస్సి వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాత్రం వైసీపీ కార్యకర్తల రూపంలో రోడ్డు మీదకి వచ్చి నానా యాగి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరికీ రైట్ టు స్పీక్, డెమోక్రసీ ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చాం తప్ప వీళ్ళ ఇళ్ళ దగ్గరే ఆపి హౌస్ అరెస్టులు చేయటం, రోడ్డు మీదకి రానియకుండా దౌర్జన్యం చేయటం, కేసులు కట్టే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు. అందరికీ అవకాశం బ్రహ్మాండంగా తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఫ్రమ్ నోవేర్ టు ఎవ్రీవేర్ అనే స్థాయిలోకి వచ్చి, అదేవిధంగా ఎలక్షన్స్ అయి ఈరోగా దాదాపుగా 9 నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏదో జరిగిపోయింది, ఏదో స్కామ్ జరిగిపోయింది అని వాళ్ళు డిఎస్సిని తప్పుపట్టడం అనేది దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టుగా, ఇంకా ఒక్కొక్క సామెత చెప్పాలంటే గడ్డివాము దగ్గర కుక్క అరిసినట్టు. గడ్డివాము దగ్గర కుక్క ఎందుకు అరుస్తుంది? ఆ గడ్డి అంటే ఆహారం ఆ కుక్క తినలేదు, ఇంకొకరిని తినేవదు. గోవు కానీ ఆవు కానీ వచ్చి ఆ గడ్డిని తీసుకున్న తర్వాత దాన్ని సేవించిన తర్వాత పాలిస్తుంది, తద్వారా 10 మందికి ఉపయోగిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అదే. కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క భోగం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఆ లేటెస్ట్ టెక్నాలజీ 2026-25 అడాప్ట్ చేశారు. సింగపూర్, శంషాబాద్ ఓల్డ్ అయిపోయాయి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ భోగాపురంలో కనబడుతుంది. కింద నేల చూస్తే మన మొహం మనకు కనబడుతుంది, పైన లైట్లు కింద నేల మీద ఉన్నాయన్నట్టుగా ఉంది. అసలు ఎటు చూసినా అంతా మాయాజాలంగా, అంతా కూడా ఒక స్వర్గాన్ని తలపించేలాగా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ లోపల. సో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ఇది ఒక మంచి అవకాశం. రాబోయే రోజుల్లో మన ఇంటి బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి, 50,000 నుంచి 2 లక్షలు ప్రతి నెల సంపాదించుకునే అవకాశాలు రాబోతున్నాయి. సో అందరూ కూడా రండి, తరలి రండి, కదలి రండి, కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని కూడా మరి శాసనసభ్యుడు బొబ్బిలి నాయన గారి తరఫున ప్రత్యేక అబ్జర్వర్గా ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వారి యొక్క విజ్ఞప్తికే వదిలేస్తున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలియజేస్తున్నా. మీరు మీ పార్టీ పుట్టుకే ఓ రకంగా అబద్ధం, కేవలం ఎమోషనల్, ఒక చనిపోయిన వ్యక్తిని ఇది చూపించుకొని మీరు రాజకీయంగా వచ్చారు. ఒక టర్మ్ సరిపోయింది. కానీ అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, పెట్టుబడులు ఆకర్షించాలి. త్రిశూల వ్యూహంతో కూటమి పాలన నడుస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు అంటే వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్, ఈ మూడింటిని సమపాలుగా త్రిశూల వ్యూహంతో చంద్రబాబు గారు 7-10 వయసులో 30 రోజులున్న నెలలో 20 రోజులు ఫీల్డ్ మీద పనిచేస్తున్నారు. దావోస్ వెళ్ళి